హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను కొబ్బరి బొండాలు అలాగే కొబ్బరి చిప్పలు డెకరేషన్ అయితే చేయబోతున్నాను అనమాట. చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను మళ్ళీ మా బావ వాళ్ళ ఒక మ్యారేజ్ కోసం వెళ్ళబోతున్నాను. మా చిన్న బావ మ్యారేజ్ ఉందనేసి ఒక 2 days బ్యాక్ మా పెద్ద బావ వచ్చేసి ఇన్వైట్ చేశారనమాట. మేము కూడా అసలు అందరినీ కలిసి చాలా ఇయర్స్ అయిపోయింది. కొంచెం వర్క్స్ వల్ల లేకపోతే వాళ్ళు వేరే వేరే ఊర్లో ఉండడం వల్ల మాకైతే వెళ్ళడం ఎప్పుడూ కుదరలేదన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే కనుక వెళ్ళే వరకు అయితే మాకు కన్ఫర్మ్ లేదు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఇంకా సరే వెళ్దాము, చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అందరినీ కలిసినట్టు ఉంటుంది అనేసి ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సర్లే మేము ఎలాగో వస్తున్నాం కదా, ఇంకా వాళ్ళకి ఊర్లో ఇవన్నీ చేయించుకోవాలంటే చాలా దూరం ట్రావెల్ అయ్యి వెళ్ళి చేయించుకోవాలంట. వాళ్ళ ఊర్లో ఇవన్నీ దొరకవు, బాగా పల్లెటూరు అనమాట. సో అందుకనేసి ఇంకా నేనైతే మొత్తం ఇవన్నీ డెకరేట్ చేసుకొని ఎలాగైనా తీసుకెళ్దాం అనుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే మేము రేపు మార్నింగ్ వెళ్తున్నాము. ఈ రోజు మార్నింగ్ అయితే బాగా చెప్పారనమాట ఇలా డెకరేట్ చేసుకుని తీసుకురమ్మని. బట్ నాకైతే కొబ్బరి బొండాలు చెప్పుల కోసం తిరగడానికి ఒక హాఫ్ డే అయితే పట్టేసింది అనమాట. నార్మల్గా అయితే ముందే చెప్పుంటే కనుక ఒక ప్లానింగ్తో అన్నీ తెచ్చి పెట్టేసుకునేదాన్ని. నేను వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా వెళ్ళాను కానీ మెటీరియల్ ఏం తీసుకెళ్ళలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని ఇదంతా చేసుకొని నాకు ఒక పెద్ద టాస్కే అయ్యింది. వెళ్ళే వరకు కూడా నేనైతే అవి ఆరబెడుతూనే ఉన్నాను అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. 7 అరౌండ్ అలా అయినట్టుంది, ఎగ్జాక్ట్గా టైం అయితే ఐడియా లేదు. అండ్ ఇక్కడ 2 చెప్పులు రెడీ చేశాను, అలాగే ఒక 2 కొబ్బరి బొండాలు కూడా. అండ్ ఈ చిప్పలు వచ్చేసి చాలా సింపుల్గానే చేసేసాను అనమాట, హెవీగా ఏం చేయలేదు. అండ్ మా బావ అయితే కొన్ని పిక్స్ పెట్టి ఇలా చేయడానికి ట్రై చేయంటే ఇంకా ఆ విధంగా చేసేసాను. నార్మల్గా కొబ్బరి బొండానికి అయితే మనము పెయింట్ వచ్చేసి నార్మల్ పెయింట్ వేసుకుంటాము. బట్ ఈ మధ్య ఏంటంటే అందరూ కొత్తగా షైనింగ్ది వేస్తున్నారనమాట. గ్లిట్టర్ది ఉంటుంది కదా, అది మెటాలిక్ అంటారు దాన్ని. మెటాలిక్ పెయింట్ అయితే వేస్తున్నారు. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ మెటాలిక్ పెయింట్ అనేది వేసాను అనమాట. గ్రీన్ అలాగే పింక్ 2 కూడా మెటాలిక్ కలర్సే తీసుకొని వేసాను. దానివల్ల లుక్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. నార్మల్గా మనం ఎప్పుడు కూడా ఇక్కడ మిడిల్లో నేమ్స్ రాయడానికి వచ్చేసి లవ్ సింబల్స్ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. బట్ మా బావ అయితే కొంచెం మ్యాంగో పెటల్లాగా ఇదేదో డిఫరెంట్గా ఉందనేసి పిక్ షేర్ చేశారనమాట. సో నేను ఇంకా సేమ్ అక్కడ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ మ్యాంగో పెటల్ అయితే చేశాను. ఇది చేసే వరకు నాకైతే నైట్ 3 అయిందనమాట టైము. 3కి మళ్ళీ ఇవన్నీ చేసుకొని మళ్ళీ అవుట్లైన్స్ వేసుకొని నేమ్స్ రాసి పడుకునేటప్పటికి ఎగ్జాక్ట్గా 4 అలా అయినట్టుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా ఊరికి వెళ్ళాలి. ఇదంతా తయారు చేయడం అయితే ఒక ఎత్తు అయితే వీటిని క్యారీ చేసుకొని అంత దూరం తీసుకెళ్ళడం ఇంకొక ఎత్తు అనమాట. బికాజ్ ఊరైతే చాలా దూరము, అరౌండ్ ఒక 100 kilometers ఉంటుంది అనమాట. ఎందుకో తెలియదు కానీ నాకు ఇలా చేస్తూ ఉంటే చాలా ఫీలింగ్ హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మనం గిఫ్ట్స్ ప్రజెంట్ చేసినప్పుడు కానీ లేకపోతే కొన్ని ఈవెంట్స్లో అక్కడ మన వర్క్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరు కదా. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? నాకైతే కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. మనం పొడి చేసే పెద్ద పనేం కాదులే కానీ చిన్న చిన్న థింగ్సే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి. వీటిని మనము వేరే వేరే కలర్స్తో కూడా చేసుకోవచ్చు. బట్ మిడిల్లో అనేది రెడ్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది. వేరే కలర్స్ వేసుకుంటే ఎందుకో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది అనమాట నాకు. పింక్ కానీ రెడ్ కానీ అండ్ గ్రీన్ కలర్కి రెడ్ కానీ పింక్ కానీ బాగా సెట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా మిడిల్లో ఒకసారి పెయింట్ వేసి అవుట్లైన్స్ అంతా వేసేసి దాని తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి అవుట్లైన్ వేసి అప్పుడు నేమ్స్ అయితే రాశాను అనమాట. ఫస్టే 2 coatings వేసేసాం అనుకోండి, అది కొంచెం ఏమవుతుందంటే ఊడిపోతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఎడ్జ్లో ఉంటుంది కదా, దీనికి కూడా ఒక టర్జిల్ అనేది వేసేసి ఇక్కడ లేస్ ఉంటుంది కదా మనం శారీస్కి బ్లౌజెస్కి వేసుకునే లేస్, ఆ లేస్ని అయితే ఇక్కడ గ్లూతో అయితే ఇలా స్టిక్ చేసేసాను. ఇవి కూడా ఆరడానికి చాలా టైం పట్టాయి అన్నమాట. ఇవి ఎటు పెడుతుంటే అటువైపు పడి మొత్తం పెయింట్ అంతా వచ్చేస్తుంది, క్లాత్ వేసిన పేపర్ వేసిన అలాగా. ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీలో ఎవరైనా మీ మ్యారేజెస్కి చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది కదా. సో అందుకనే ఈ వీడియో షేర్ చేశాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఒక కొబ్బరి బొండం అలాగే కొబ్బరి చెప్పుల వీడియో అయితే షేర్ చేశాను, అది కూడా చూడండి, మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఇలా డెకరేషన్వి తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను వాటిపైన కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.